నమస్కారం. ద డీప్ డైవ్కు స్వాగతం. ఈరోజు మనకు ఒక శ్రోత పంపిన ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది. వాళ్ళు అడుగుతున్నదేంటంటే, ఆధునిక వైద్యంలో ఇన్ని అద్భుతాలు జరుగుతున్నా షుగర్, బీపీ, థైరాయిడ్ లాంటి జబ్బులు ఎందుకు ఇంతలా పెరిగిపోతున్నాయి? దీనిపై లోతైన చర్చ కోసం వాళ్ళు కొన్ని హోమియోపతి మూల గ్రంథాలను కూడా మనకు పంపించారు. ఈ అంశాలను మనకు సులభంగా వివరించడానికి ఒక అనుభవజ్ఞుడైన హోమియోపతి వైద్య నిపుణురాలు మనతో ఉన్నారు. నమస్కారం. ఇది నిజంగా చాలా ముఖ్యమైన ప్రశ్న. మన శ్రోత పంపిన సోర్సెస్ చూస్తే విషయం చాలా లోతుగా ఉంది. సాధారణంగా మనం ఆరోగ్యమంటే ఏమనుకుంటాం? జ్వరం, దగ్గు, నొప్పులు లాంటివి లేకపోవడమే అనుకుంటాం. అవును, అదే కదా అందరూ అనుకునేది. కానీ ఈ గ్రంథాల ప్రకారం ఆరోగ్యమంటే కేవలం వ్యాధి లేకపోవడం కాదు. అది మన శరీరం, మన మనస్సు, ఇంకా మన ఆత్మ. ఈ మూడూ ఒక సమన్వయంతో, ఒక సామరస్యంతో పనిచేయటం. శరీరం, మనస్సు, ఆత్మ మూడూ సామరస్యంగా ఉండడం అంటే కేవలం మనం జిమ్కి వెళ్ళి శారీరకంగా ఫిట్గా ఉంటే సరిపోదన్నమాట. మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. మరి ఈ మూడింటినీ కలిపి ఉంచే శక్తి ఏదైనా ఉందని ఈ సోర్సెస్ చెప్తున్నాయా? దీని వెనుకున్న అసలు సూత్రమేంటి? ఖచ్చితంగా. హోమియోపతి వ్యవస్థాపకులైన డాక్టర్ హ్యానమాన్ సిద్ధాంతం ప్రకారం మన శరీరంలో ఒక అదృశ్యమైన శక్తి నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. దీనినే ఆయన వైటల్ ఫోర్స్ అని పిలిచారు. వైటల్ ఫోర్స్? అవును. మన సంప్రదాయంలో మనం దీనిని ప్రాణశక్తి అని పిలుచుకోవచ్చు. ఓకే, ప్రాణశక్తి. ఇది మన శరీరంలో ఉన్న ఒక ఇన్నర్ డాక్టర్ లాంటిదే అనమాట. ఈ ప్రాణశక్తి మన భావోద్వేగాలను, శారీరక విధులను, మనల్ని బ్రతికించే ప్రతి క్రియను కంట్రోల్ చేస్తుంది. అది బలంగా ఉన్నంతవరకు మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక్క నిమిషం. ఈ ప్రాణశక్తి లేదా వైటల్ ఫోర్స్ అనే కాన్సెప్ట్ చాలా ఆసక్తికరంగా ఉంది. కానీ దీన్ని మనం సైంటిఫిక్గా కొలవగలమా? అంటే ఏదైనా ల్యాబ్లో టెస్ట్ చేసి చూడగలమా? లేక ఇది కేవలం ఒక ఫిలసాఫికల్ ఐడియానా? చాలా మంచి ప్రశ్న అడిగారు. దీన్ని మనం ఒక థర్మామీటర్తో కొలవలేం. ఎందుకంటే ఇది ఒక భౌతిక వస్తువు కాదు. ఇది ఒక డైనమిక్ ప్రిన్సిపల్, ఒక జీవశక్తి సూత్రం. ఉదాహరణకు గాలిని తీసుకోండి. మనం గాలిని చూడలేం కదా? చూడలేం. కానీ అది ఉందని మనకు తెలుసు. దాని ప్రభావాన్ని మనం అనుభవిస్తాం. అలాగే ఈ ప్రాణశక్తిని మనం నేరుగా చూడలేకపోయినా దాని పనితీరును మన ఆరోగ్యం రూపంలో గమనించవచ్చు. మన శరీరానికి దెబ్బ తగిలినప్పుడు గాయం మానడం, ఇన్ఫెక్షన్లతో పోరాడడం, ఈ అద్భుతమైన పనులన్నీ చేసేది ఈ ప్రాణశక్తే. అంటే ఈ శక్తిలో ఏదైనా తేడా వస్తేనే మనకు అనారోగ్యం వస్తుందన్నమాట. దీన్ని ఈ గ్రంథాలు ఎలా వివరిస్తున్నాయి? పాజిటివ్, నెగటివ్ ఎనర్జీ లాంటి ప్రస్తావనలు కూడా ఉన్నాయి. ఏంటవి? అవును. ఈ ప్రాణశక్తిని మనం పాజిటివ్ ఎనర్జీ లేదా సానుకూల జీవశక్తిగా అనుకోవచ్చు. ఇది బలంగా ఉన్నప్పుడు మన ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి పటిష్టంగా ఉంటుంది. మనం ఎలాంటి బ్యాక్టీరియా, వైరస్ల మధ్య ఉన్నా మనకు సులభంగా జబ్బు చెయ్యదు. దీనికి వ్యతిరేకంగా మన శరీరంలో నెగటివ్ ఎనర్జీ లేదా ప్రతికూల శక్తి కూడా ఉంటుంది. ఓకే, దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఇప్పుడు ఈ సోర్సెస్లో నెగటివ్ ఎనర్జీ అని మనం చదివినప్పుడు దాన్ని ఆధునిక సైన్స్ భాషలో చెప్పాలంటే స్ట్రెస్ వల్ల శరీరంలో పెరిగే కార్టిసోల్ లాంటి హార్మోన్ల ప్రభావం అని అనుకోవచ్చా? కరెక్ట్. అలాగే పాజిటివ్ ఎనర్జీ అంటే మన ఇమ్యూన్ సెల్స్ యాక్టివ్గా పనిచేయడం, మెటబాలిజం సరిగ్గా జరగడం, ఇలా అర్థం చేసుకోవచ్చా? సరిగ్గా చెప్పారు. మీరు రెండు సిద్ధాంతాలను అద్భుతంగా కనెక్ట్ చేశారు. ఎప్పుడైతే మనలో ఈ ప్రతికూల శక్తి అంటే మీరు చెప్పినట్లుగా ఒత్తిడి, హార్మోన్లు, మానసిక అలజడులు పెరుగుతాయో అప్పుడు మన సహజ రక్షణ వ్యవస్థ అయిన ఈ ప్రాణశక్తి బలహీనపడుతుంది. అప్పుడు మన శరీరం చిన్న జలుబు నుండి పెద్ద క్యాన్సర్ వరకు రకరకాల వ్యాధులకు నిలయంగా మారుతుంది. అయితే అసలు ప్రశ్న, మనలో ఈ నెగటివ్ ఎనర్జీ ఎలా పెరిగిపోతుంది? ఈ సోర్సెస్ ప్రకారం దీనికి ప్రధాన కారణాలేంటి? ప్రధానంగా 2 రకాల కాలుష్యాల వల్ల ఈ నెగటివ్ ఎనర్జీ పెరుగుతుందని ఈ పుస్తకాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. మొదటిది, అత్యంత ముఖ్యమైనది, మనసులోని కాలుష్యం. మనసులోని కాలుష్యం. రెండవది, శరీరంలోని కాలుష్యం. ఓకే, మనసులోని కాలుష్యం. ఇది చాలా లోతైన విషయంలా ఉంది. కోపం, అసూయ, ద్వేషం, అత్యాశ, దీర్ఘకాలిక దుఃఖం, నిరాశ,
ఇవన్నీ మనసులో పేరుకుపోయి విపరీతమైన నెగటివ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తాయని మన శ్రోత పంపిన ఒక ఆర్టికల్లో ఉంది. మన స్థితే అన్ని వ్యాధులకు మూల కారణమని డాక్టర్ హానిమాండ్ ఎప్పుడో చెప్పారని కూడా అందులో రాశారు. ఇది నిజంగా ఎలా సాధ్యం? దీని వెనుక ఒక స్పష్టమైన సైంటిఫిక్ ప్రాసెస్ ఉంది. ఆధునిక సైన్స్ దీన్ని సైకోన్యూరో ఇమ్యూనాలజీ అంటుంది. సైకోన్యూరో ఇమ్యూనాలజీ? అవును. అంటే మన మనసు, మన నాడీ వ్యవస్థ, మన హార్మోన్ల వ్యవస్థ మరియు మన రోగ నిరోధక వ్యవస్థ, ఈ నాలుగింటి మధ్య విడదీయరాని సంబంధముంది. మనసులో ఒక నెగటివ్ ఆలోచన పుట్టినప్పుడు ఆ మెసేజ్ మెదడు ద్వారా హార్మోన్లను నియంత్రించే గ్రంథులకు వెళ్తుంది. ఈ హార్మోన్ల మార్పు నేరుగా మన ఇమ్యూనిటీని బలహీనపరుస్తుంది. ఓహ్, అలాగా? ఈ చైన్ రియాక్షన్ వల్లే దీర్ఘకాలిక మానసిక ఆందోళన శారీరక వ్యాధిగా మారుతుంది. అంటే మన ఆలోచనలే మనకొక రకమైన కాలుష్యాన్ని క్రియేట్ చేస్తున్నాయన్నమాట. మన శ్రోత పంపిన సోర్సెస్లో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉదాహరణ ఇచ్చారు. పని ఒత్తిడి, టార్గెట్లు ఇవి వారి ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తుంది. అది కేవలం ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల వచ్చే సమస్య కాదు కదా? కాదు, అది అంతకంటే చాలా లోతైనది. ఆ ఉదాహరణను తీసుకుంటే ఆ ఉద్యోగి ఎదుర్కొనేది కేవలం శారీరక శ్రమ కాదు, తీవ్రమైన మానసిక ఒత్తిడి. ఆ స్ట్రెస్ను తట్టుకోవడానికి టెంపరరీ రిలీఫ్ కోసం కాఫీ, సిగరెట్లు, స్పైసీ ఫుడ్, మద్యం ఇలాంటి వాటిపై ఆధారపడతారు. అవును. రాత్రులు సరిగ్గా నిద్రపోరు. దీనివల్ల వారి ప్రాణశక్తి దెబ్బతింటుంది. మొదట చిరాకు, అజీర్తి లాంటి చిన్న సమస్యలు మొదలవుతాయి. క్రమంగా వాళ్లు చాలా సెన్సిటివ్గా మారిపోతారు. చిన్న శబ్దానికి, వెలుతురికి కూడా తట్టుకోలేరు. తలనొప్పి, నిద్రలేమి, ఎసిడిటీ ఇవన్నీ వారి జీవనశైలిలోని మానసిక కాలుష్యం, శారీరక కాలుష్యానికి శరీరం చూపిస్తున్న రియాక్షన్స్ అన్నమాట. అంటే వారి సమస్యలకు మూలం ఆ స్ట్రెస్. దాన్ని ఎదుర్కోవడానికి వారు ఎంచుకున్న తప్పుడు మార్గాలు. అదేవిధంగా ఇంటి పట్టున ఉండే గృహిణి ఉదాహరణ కూడా ఉంది. వారికి ఆఫీస్ టార్గెట్లుండకపోవచ్చు కానీ వారి ఒత్తిడి వేరే రకంగా ఉంటుంది. అవును. ఆ ఉదాహరణలో ఒక గృహిణి తన గురించి తాను పట్టించుకోకుండా కుటుంబం కోసం తన శక్తికి మించి పనిచేస్తుంది. తన ఇష్టాలను, భావోద్వేగాలను అణిచివేసుకుంటుంది. క్రమంగా ఆ బాధ్యతలే భారంగా మారి వాటిపై విరక్తి కలుగుతుంది. ఎప్పుడూ అలసట, నీరసం, నడుమునొప్పితో బాధపడుతూ ఉంటారు. నిజమే. ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఇక్కడ వారి అణిచివేసుకున్న భావోద్వేగాలే వారిలో నెగటివ్ ఎనర్జీని పెంచి వారి ప్రాణశక్తిని హరించి అనారోగ్యానికి దారితీస్తున్నాయి. అంటే ప్రాబ్లం ఏదైనా, వ్యక్తి ఎవరైనా, మూలం మాత్రం మనస్సులో మొదలయ్యే అలజడి. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, ఇప్పుడు రెండవ రకం కాలుష్యం, అంటే మన శరీరంలోకి నేరుగా వెళ్లే కాలుష్యం. మనం తీసుకునే ఆహారం సంగతేంటి? దాని ప్రభావం ఎలా ఉంటుంది? శరీరంలోని కాలుష్యం మనం తీసుకునే ఆహారం, మన అలవాట్ల వల్ల వస్తుంది. ఈ రోజుల్లో మనం ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నామని ఈ గ్రంథాలు నొక్కి చెప్తున్నాయి. జంతువులు, పక్షులు వాటి సహజమైన ఆహారాన్ని ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటాయి. కాని మనం ఆకలి లేకపోయినా, సమయం కాని సమయంలో ప్రకృతి మన కోసం తయారు చెయ్యని ఆహారాన్ని తింటున్నాం. ప్రకృతికి విరుద్ధమైన ఆహారమంటే నూనెలో బాగా వేయించినవి, ఫ్రిడ్జ్లో పెట్టినవి, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, కూల్ డ్రింక్స్ వీటి గురించేనా? అవును, అవే. వీటిలో పోషకాలు చాలా తక్కువ, శరీరానికి హాని చేసే రసాయనాలు ఎక్కువ. ఉదాహరణకు కూల్ డ్రింక్స్ తీసుకుందాం. వాటిలో ఫాస్ఫారిక్ యాసిడ్ లాంటి కెమికల్స్ ఉంటాయి. ఇవి తాత్కాలికంగా ఉత్సాహాన్నిచ్చినా లాంగ్ రన్లో ఎముకలను బలహీనపరుస్తాయి, జీర్ణ వ్యవస్థను పాడుచేస్తాయి. అమ్మో! వాటిని రైతులు పురుగుమందులుగా వాడుతున్నారంటే అవి మన శరీరంలోని సున్నితమైన అవయవాలను ఎంతగా పాడుచేస్తాయో ఊహించుకోవచ్చు. ఇవన్నీ మన లివర్, స్ప్లీన్ లాంటి ముఖ్యమైన అవయవాలపై భారం వేసి వాటి పనితీరును దెబ్బతీస్తాయి. ఓకే. ఒకవైపు మన ఆలోచనలు, మరోవైపు మనం తినే ఆహారము, ఈ రెండూ మన శరీరంలో నెగటివ్ ఎనర్జీని నింపుతున్నాయి. మరి మన శరీరం, అంటే మనలోనే ఆ ప్రాణశక్తి దీనికి రియాక్ట్ అవ్వదా? ఉదాహరణకు మనం ఇలాంటివి తిన్నప్పుడు జ్వరం, జలుబు, వాంతులొస్తాయి కదా. మనం వాటిని వ్యాధులుగా అనుకుంటాం. కానీ ఈ హోమియోపతి గ్రంథాలు వాటిని ఎలా చూస్తాయి? ఇక్కడే అసలు విషయం ఉంది. మనం ఆరోగ్యం గురించి మనకున్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. జలుబు, దగ్గు, జ్వరం, చర్మంపై దద్దుర్లు ఇవి నిజానికి వ్యాధులు కావు. కావా? కావు.
అవి మనలోని ప్రాణశక్తి యొక్క రక్షణాత్మక ప్రయత్నాలు. అవి శరీరం తనను తాను బాగుచేసుకునే ప్రయత్నాలు. రక్షణాత్మక ప్రయత్నాలా? అంటే మనం సాధారణంగా శత్రువులుగా చూసే జ్వరం, దగ్గులాంటి లక్షణాలను హోమియోపతి మన శరీరానికి కాపలా కుక్కలు గార్డాక్స్గా చూస్తుందన్నమాట. అవి సమస్యను సూచిస్తున్నాయి తప్ప అవే అసలు సమస్య కాదు. ఇది ఆలోచించాల్సిన విషయం. ఖచ్చితంగా మీరన్నది సరైన పోలిక. ఇంట్లోకి దొంగ వస్తున్నాడని కాపలా కుక్క అరుస్తుంటే మనం కుక్కను సైలెంట్ చేయకూడదు, దొంగను పట్టుకోవాలి. కరెక్ట్. అలాగే ఒక పిల్లవాడు చెడిపోయిన ఆహారం తిన్నాడనుకుందాం. వెంటనే మనలోని ప్రాణశక్తి ఆ విష పదార్థాలను బయటకు పంపడానికి వాంతులు, విరేచనాలు అయ్యేలా చేస్తుంది. లేదా ఆ విషక్రిములను నాశనం చేయడానికి శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దానినే మనం జ్వరమంటున్నాం. ఓ, ఆ సమయంలో ఆకలిని తగ్గిస్తుంది. ఎందుకంటే శరీరం తన శక్తిని డైజెషన్ మీద కాకుండా క్లీనింగ్ మీద పెడుతుంది. అంటే జ్వరం అనేది మన శరీరం తనను తాను శుభ్రం చేసుకునే ఒక ప్రాసెస్ అన్నమాట. కాని మనం వెంటనే జ్వరం టాబ్లెట్ వేసుకుని ఆ ప్రక్రియను ఆపేస్తాం. అలా చేయడమంటే అరుస్తున్న కాపలా కుక్కకు నిద్రమందు బిస్కెట్లు వేయడం లాంటిదే కదా. అవును, మనం లక్షణాన్ని అణిచివేస్తున్నాం కానీ దానికి కారణమైన టాక్సిన్ను శరీరంలోనే బంధిస్తున్నాం. మనం పెయిన్ కిల్లర్స్, ఫీవర్ టాబ్లెట్స్, యాంటీ అలర్జీ మందులు విపరీతంగా వాడి ఈ ప్రాణశక్తి యొక్క సహజమైన రక్షణాత్మక ప్రయత్నాన్ని పాడుచేస్తున్నాం. ఇలా అణిచివేసిన ప్రతిసారీ వ్యాధి లోపలికి మరింత ముఖ్యమైన అవయవాల వైపు వెళ్తుంది. అంటే చర్మ సమస్యలను క్రీములతో అణిచివేస్తే అది ఆస్తమాగా మారవచ్చు. ఆస్తమాను ఇన్హేలర్లతో అణిచివేస్తే అది గుండె జబ్బుగా మారవచ్చు. ఇది చాలా కీలకమైన విషయం. ఈ కోణంలో ఆలోచిస్తే మనం అనారోగ్యం గురించి ఆలోచించే విధానాన్నే పూర్తిగా మార్చుకోవాల్సొస్తుంది. అంటే కేవలం మందులు వాడ్డం వల్ల శాశ్వత ఆరోగ్యం రాదని ఈ సోర్సెస్ చెప్తున్నాయన్నమాట. ఖచ్చితంగా. ఎందుకంటే అవి అసలు సమస్య మూలాన్ని పరిష్కరించడం లేదు. డాక్టర్లు, హాస్పిటల్స్ మనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. వాళ్లు కేవలం వ్యాధి ముదిరినప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వగలరు, లక్షణాలను కంట్రోల్ చేయగలరు. కానీ నిజమైన, శాశ్వతమైన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లోనే ఉందా? అవును. మనం పీల్చే మంచి గాలి, తాగే మంచి నీరు, తినే మంచి ఆహారం, సరైన వ్యాయామం, తగినంత విశ్రాంతి, సానుకూలమైన ఆలోచనలు. ఈ బేసిక్ అవసరాలను సరిగ్గా తీర్చినప్పుడే మన ప్రాణశక్తి బలంగా ఉంటుంది. అంటే మన శ్రోత అడిగిన ప్రశ్నకు ఇక్కడ సమాధానం దొరుకుతోంది. ఆధునిక వైద్యం లక్షణాలను అణిచివేయడంలో అద్భుతంగా పనిచేస్తోంది. కాని దీర్ఘకాలిక వ్యాధులు పెరగడానికి కారణం మనం వ్యాధి మూలాలను, అంటే మన జీవనశైలిని, మన మానసిక స్థితిని పట్టించుకోకపోవడమే. సరిగ్గా అదే. మందులు తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి. కాని మన లైఫ్ స్టైల్ను, మన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నప్పుడే మనలోని పాజిటివ్ ఎనర్జీ పెరిగి నెగటివ్ ఎనర్జీ తగ్గి ప్రాణశక్తి బలోపేతమై మనం సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించగలం. అసలైన వైద్యుడు మన బయట కాదు, మన లోపలే ఉన్నాడు. ఆ ప్రాణశక్తియే మనల్ని బాగుచేస్తుంది. ఈరోజు చర్చ చాలా ఆసక్తికరంగా ఉంది. ఆరోగ్యమంటే కేవలం శారీరక లక్షణాలు లేకపోవడం కాదని, అది మన జీవన విధానం, మన ఆలోచనలు, మన భావోద్వేగాలపై ఆధారపడి ఉండే ఒక సంపూర్ణ స్థితి అని స్పష్టంగా అర్థమైంది. మందులు కేవలం తాత్కాలిక ఉపశమనాన్నిస్తాయి, కాని శాశ్వత ఆరోగ్యం మన చేతుల్లోనే, మన జీవన శైలిలోనే ఉందని తెలిసింది. మన శ్రోతకు వారి ప్రశ్నకు ఒక కొత్త దృక్కోణం లభించిందని ఆశిస్తున్నాను. మనమీరోజు ఒక వ్యక్తిలో వ్యాధి ఎలా మొదలవుతుందో చర్చించాం. కాని ఒక్క క్షణం ఆలోచించండి. మనలోని కొన్ని బలహీనతలు, కొన్ని వ్యాధుల పట్ల మనకున్న సున్నితత్వం కేవలం మన జీవితకాలంలో మనం చేసుకున్న పొరపాట్ల వల్లే ఏర్పడినవేనా? లేక తరతరాలుగా మన పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్న ఒక రకమైన శక్తి రూపంలోని అప్పులాంటిదా? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.